ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నిజంగా తండ్రి దేవుడికి నిజంగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఎన్నో వారాల బట్టి ఒకే అంశంపై మనం పరిశోధన చేస్తూ ఉన్నాం. ఇంతకీ ఏమిటి అంశం అంటే, పేతురు గారి ప్రసంగములోని ప్రాముఖ్యమైన పాఠాలు నేటి క్రైస్తవులకు గుణపాఠాలే అనుకుంటారు, ఆత్మీయ పాఠాలే అనుకుంటారు, అది మీ ఇష్టం అంటూ ఎన్నో వారాల బట్టి సుమారుగా 26 భాగాలు అనుకుంటా, 25, 26 భాగాలుగా మనం నిజంగా తండ్రి అని దేవుని మహాదయ, ఆయన కృప, ఆయన ప్రేమ. ఈ వారం కూడా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనము 18 ప్లీజ్. పనివారులారా, ప్రభునందు ప్రేమ దేవుని వారులారా, చాలా జాగ్రత్తగా విందాం. పనివారులారా అనే పదానికి మరొక అర్థం ఏంటండి అంటే దాసులారా అని అర్థం. పని అనగా ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి. పని అది కూలి పని కావచ్చు, ఉద్యోగంలో చేస్తున్న పని కావచ్చు, వ్యాపార సంబంధమైన పని కావచ్చు, వ్యవసాయ సంబంధమైన పని కావచ్చు, సేవా పరిచర్య, సేవాపరమైన పని కావచ్చు. ఎన్నో పనులు ఉన్నాయి ఈ భూమి మీద మనకు. కనుక పేతురు గారు అంటున్నారు, పనివారులారా అనగా దాసులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. అంటే ఈరోజు సమాజంలో చాలామంది పనివారు ఈ విషయంలోనే బాధపడుతున్నారు, చింతిస్తున్నారు, నలిగిపోతున్నారు. ఏ విషయంలో అని మనం ఆలోచిస్తే, పేతురు గారి ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠం ఏం చెప్తున్నాడంటే, మంచి నాయకులే కాదు, మంచి యజమానులే కాదు, మంచి సాత్వికము కలిగిన యజమానులకే కాదు, ముష్కరులైన మీ యజమానులకు, మీ ఓనర్స్కి, యజమానులు ఏంటి, మీ యజమానులకి ఓనర్స్ అంటారు. ఇంకా అలాగ వెళ్ళిపోతుంటే సేటులు అంటారు. ఏమిటి నిజం? యజమానులైన వారు అంటే ఎవరు? యజమానులు అంటే అర్థం ఏంటండి అంటే, మనకి ఒక పనిని సంకల్పించినవారు, లేదా మనకు ఒక పనిని చేయమని ఒక భరోసా ఇచ్చినవారు. ఈ పని నువ్వు చేస్తే పలానా జీతం మీకు ఇస్తాను అని మనకు ఒక పనిని ఇచ్చి సహాయం చేసినవారు మన యజమానులు. మరి అందరి యజమానులు ఒకలాగే ఉంటారా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, అందరి యజమానులు ఒకలాగే ఉండరు. ఒకలాగే ఉంటే పేతురు గారు ముష్కరులైన మీ యజమానులకు ఎందుకంటాడు? పైన ఆలోచిస్తే పనివారులారా లేదా దాసులారా, మంచివారును, ఇదో గ్రూపు. ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, అందుకే జాగ్రత్తగా వినాలి. అంటే మంచివారు ఓనర్స్లో, యజమానులలో లేదా సేటుల్లో, మనకి పనినిచ్చేవారులో మంచివారు ఉన్నారు. ఒకటి. రెండవ బృందం ఎవరండి అంటే సాత్వికులైన వారు కూడా ఉన్నారు. మంచివారు ఉన్నారు, సాత్వికులైన వారు ఉన్నారు. వీరి ఇరువురికి మాత్రమే కాదు మనం లోబడేది. మరి ఈరోజు పనివారు ఎవరికి ఎక్కువగా గౌరవిస్తున్నారు? పని చేసిన వారు ఎక్కువగా ఎవరికి విలువిస్తున్నారు? పని చేసిన వారు ఎక్కువగా ఎవరి మాట వింటున్నారు? పనిచేసిన పనివారు దాసులు ఎటువంటి యజమానులకి శిరస్సు వంచుతున్నారు? పనిచేసిన వారు లేదా దాసులైన వారు
ఏ యజమానులకి ఏమండి వారి మాట గౌరవిస్తున్నారు అంటే ఇదిగోండి ఈ 2 బృందాల వారికి మాత్రమే ఎక్కువగా గౌరవిస్తున్నారు, వారి మాటకి శిరస్సు ఉంచుతున్నారు. ఎవరు ఇరువురు అంటే, ఒకటి మంచివారు, రెండవది సాత్వికులైన వారు. కానీ పేతురు అంటున్నాడు, మంచివారైన యజమానులకే కాదు, సాత్వికులైన యజమానులకే కాదు, ముష్కరులైన వారికి కూడా. ఏమంటే అందరూ మంచివాళ్ళే ఉండరు, అదే చెప్తున్నాను మీకు. ముష్కరులైన వారు కూడా ఉంటారు, మూర్ఖంగా మాట్లాడిన వారు కూడా ఉంటారు, మూర్ఖంగా ప్రవర్తించిన వారు కూడా ఉంటారు, అడ్డుదిడ్డంగా మాట్లాడిన వారు ఉంటారు, ప్రతిదానికి చిరాకు పడిన యజమానులు ఉంటారు, ప్రతిదానికి కోపపడే యజమానులు ఉంటారు, ప్రతిదానికి పనివారిని చాలా టార్చర్ పెట్టే యజమానులు కూడా ఉంటారు. ఏమండి నిజం, ఎంత కష్టపడి పని చేసినా కూడా కూలివారికి కానీ పనివారికి కానీ దాసులకే కానీ ఎంత మాత్రము కూడా కనీసం చిన్న విలువ కూడా ఇవ్వని యజమానులైన వారు కూడా ఈ లోకములో లేదా ఈ భూమి మీద లేకపోలేదు. నిజంగా ఉన్నారు కనుకనే పేతురు గారు నిజంగా తన ప్రసంగంలోని ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని ఈరోజు మనకి గుణపాఠాలుగా రాస్తున్నాడు ఆయన. మంచివారికే కాదు, పనివారులారా మంచివారికి కాదు, సాత్వికులైన వారే అంటే సాత్వికులు ఉంటున్నవా యజమానులకి కాదు, ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండండి, వారి మాట వినండి, వారి మాటను గౌరవించండి, వారి మాటను అంగీకరించండి, వారి మాటకు విలువ ఇవ్వండి. ఏమండి వారిని ప్రేమించండి. ఇన్ని రకాల అర్థాలు కలిగించే ఒక మాటే లోబడి ఉండండి అని అర్థం. మరి ఈరోజు యజమానులు అయిపోయింది, మరి పనివారు అందరూ ఒకలాగా ఉంటున్నారా? దాసులైన వారు అందరూ ఒకలాగా ఉంటున్నారా? యజమానుల దగ్గర పనిచేసిన వారు కొంతమంది ఎక్స్ట్రాలుగా ఉంటారు, కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు, కొంతమంది గర్వంగా మాట్లాడేవారు ఉంటారు, కొంతమంది మంచివారు ఉంటారు. యజమానుల దగ్గర పనిచేసిన పనివారు కొంతమంది నేను తప్ప ఇక్కడ ఎవరు చేయలేరు అన్నట్టుగా ఉంటారు. నన్ను మానిపించేస్తే యజమానులకే నష్టమని మరికొంతమంది వారి భావాలు వ్యక్తపరుస్తారు. మరి కొంతమంది పనివారు కావచ్చు, దోసలైన వారు కావచ్చు, కొంతమంది మంచివారు కూడా ఉంటారు, నమ్మకస్తులు ఉంటారు, ఖచ్చితంగా పనిచేసిన వారు ఉంటారు, టైంకి వచ్చిన వారు ఉంటారు, కష్టమైన నష్టమైన కూడా ఆ కష్టాన్ని భరించి యజమానుల దగ్గర ఒక మంచి పేరు పొందుకోవాలి, ఘనత పొందుకోవాలి, లబ్ధి పొందుకోవాలి, జీతం పెంచుకునే ఒక స్థాయిలో పని చేయాలనుకునే మంచి పనివారు కూడా లేకపోలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పేతురు గారి ప్రసంగంలోని మనకు ప్రాముఖ్యమైన పాఠం ఏంటండి అంటే, ముష్కరులైన మీ యజమానులకు, ముష్కరులైన మీ ఓనర్స్ కూడా మీరు పూర్ణ భయముతో లోబడి ఉండండి. మూర్ఖులైన వారికి కూడా పూర్ణ భయముతో లోబడాలా? పనివారిని దాసులను పనిచేసేవారిని టార్చర్ పెట్టిన వారు కూడా అటువంటి వారికి కూడా మన పూర్ణ భయముతో ఉండాలా అంటే అవునండి. పేతురు గారి ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠం నేటి క్రైస్తవులకు అదే మనకి ఒక గుణపాఠం లేదా ఆత్మీయ పాఠం. మీరు ఆలోచించండి. యజమానుల గురించి 2 రకాల యజమానులు చెప్పాను. ఎవరు 2 రకాల యజమానులు అంటే, ఒకరు మంచివారు, మరొకరు సాత్వికులైన వారు, ఒక గ్రూప్. రెండవ గ్రూప్ ఎవరంటే ముష్కరులు, మూర్ఖులు, జ్ఞానం లేకుండా ప్రవర్తించిన వారు. పనివారిని పనివారుగా చూస్తారా తప్ప మనవారుగా చూడని వారు. పనివారిని ఎప్పుడు కూడా బానిసలుగా చూస్తారా తప్ప అయ్యో బాధ్యత కలిగిన వారు మా పనులు అని చూడరు. ఇది రెండవ గ్రూప్. అలాగే
అటువంటి యజమానుల దగ్గర పనిచేసిన పనివారు కూడా కొంతమంది అతిశయానికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కొంతమంది నిజంగా ఆప్యాయంగా పనిచేసేవారు కూడా లేకపోలేదు. కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించే పనివారు కూడా ఉన్నారండి. యజమానులకు భయపడకుండా, యజమానుల మాటకు గౌరవించకుండా, యజమానులు చెప్పింది ఒకటి, పనివారు చేసింది ఇంకోటి, అటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ కొంతమంది యజమానుల దగ్గర మంచి పనివారు, నమ్మకస్తులైన వారు, తోచ తప్పకుండా సమయానికి వచ్చిన వారు, తోచ తప్పకుండా యజమానులు చెప్పిన ప్రతి పని కూడా పరిపూర్ణంగా చేసిన వారు, పూర్ణ భయముతో లోబడిన వారు, పూర్ణ భయముతో వారిని గౌరవించిన వారు కూడా లేకపోలేదు. చూసారండి? చూసారా ఎంత మంచి ప్రసంగం చేస్తున్నాడు పేతురు గారు. అదే కాదు, తెస్సలోనికలకు రాసిన పత్రికలో చూద్దామా? తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 చూడండి. తెస్సలోనికలకు రాసిన పత్రిక, ఒక్క నిమిషం అండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2:9 చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును మా కష్టమును మీకు జ్ఞాపకము ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా క్షమించండి, తీతు పత్రిక, క్షమించండి తీతు పత్రిక అండి, 2వ అధ్యాయం 9-10. క్షమించండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 9-10. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, బదులు ఏది చెప్పక, ఏది వాళ్ళ దగ్గర దొంగలించక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు చూపించుచు అన్ని పనులయందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించు. అంటే పౌలు తీతుకు చెప్తున్నాడు, ప్రభునందు ప్రియమైన దేవుని వారా, తీతుకి ఒక పత్రిక రాస్తూ అంటున్నారండి. తీతుకు ఒక పత్రిక రాస్తూ ఆ తీతు గారికి మన పౌలు గారు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడంటే, మరలా జాగ్రత్త చదువుదాం, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ జాగ్రత్తగా చదువుదాం, గాబరపడద్దు. దాసులైన వారు అంటే ఎవరు? పనివారు. అన్ని విషయములలో మర్చిపోకండి, అన్ని విషయాలలో మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు. దేవుని ఉపదేశాన్ని మనం ఏం చేయాలంటే అలంకరించుకోవాలి. ఇంటిని అలంకరిస్తాం. పండగ వస్తే మొత్తం గ్రామాన్ని అలంకరిస్తారు. ఏదైనా వివాహ కార్యక్రమాలు అయితే వీధినే అలంకరిస్తారు. ఏదైనా ఫంక్షన్ హాల్లో కార్యక్రమం అయితే మొత్తం ఫంక్షన్ హాల్ అంతా మంచి డెకరేషన్తో నింపుతారు. అలాగే మన ఆత్మీయభక్తి జీవితం అంతా కూడా, మన ఆత్మీయభక్తి జీవితము పరిపూర్ణమైన వాక్య సంబంధమైన డెకరేషన్ కలిగి, అలంకరణ కలిగి మనం ఉండాలి. అంటే ఇంకా సింపుల్ భాష అంటే, మన ఆత్మీయభక్తి జీవితంలో వాక్యం ఒక డెకరేషన్ లాగా ఉండాలి. భౌతిక సంబంధమైన డెకరేషన్, అలంకరణ ఎంతగా నీట్గా ఉంటుందో, అలాగే దేవుని వాక్యం కూడా మన భక్తి జీవితంలో పరిపూర్ణముగా
ఏంటి? పరిపూర్ణముగా ఉండాలి. పరిపూర్ణంగా ఉండాలి దేవునికి వాక్యము. అదే మన పౌలు తీతుకు చెప్తున్నాడు. ఏమండి? దేవుని వాక్యం ముందు మనం అలంకరించుకోవాలి. దేవుని యొక్క ఉపదేశం ద్వారా మనం అలంకరించుకున్న తర్వాత భూమి మీద పని చేస్తున్న మనము, దాసులుగుంటున్న మనము, యజమానుల దగ్గర ఏమండి పనివారుగుంటున్న మనము ఎలా ఉండాలని చెప్తుంది తెలుసా బైబుల్? ఎలా ఉండాలో తెలుసా? తమ యజమానులకు, అంటే మన యజమానులకు ఎదురు మాట చెప్పక. అదేంటి? ఒకవేళ వారు ఏదైనా మన మీద కోపపడి ఏదైనా ఒక మాట ఏమండి ఇసిరేస్తే, ఒక మాట మన మనసు నొప్పించే విధంగా మాట్లాడితే తిరిగి వారికి మనం జవాబు చెప్పకూడదు, ఎదురు మాట చెప్పకూడదు, వారికి తిరిగి బదులు ఇవ్వకూడదు, వారికి మన సమాధానం చెప్పకూడదు, వారి మీద మనం తిరగబడే విధంగా మనం వారితో మాట్లాడకూడదు. ఇన్ని అర్థాలు ఉన్నాయండి. తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. 2 ఏమియు అపహరింపక. అపహరింపక అంటే దొంగలించకూడదు. ఏమండి? దొంగలించకూడదు. ఏ వస్తువు కూడా దొంగలించకూడదు. బట్టల, డబ్బుల, ఖరీదైన వస్తువుల. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పనివారు ఉన్న మన దోస్తుల దగ్గర నోరు మూసుకుని ఎలా ఉండాలో అలాగే ఉండాలి తప్ప, ఏంటి వాళ్ళకి లోబడాలి తప్ప, వాళ్ళు గౌరవించాలి తప్ప, వారికి విధేయులు ఉండాలి తప్ప, ఏమండి వారికి ఒకరు తిట్టినా ఒకవేళ మనం తిరిగి సమాధానం చెప్పేవారు ఉండకూడదు. ఏమండి? 2వది అపహరింపకూడదు. వారు ఎటువంటి ఖరీదైన వస్తువైనా సరే మనం దొంగలించకూడదు. ఏం చెప్తుండే పేతురు గారు? 3వది సంపూర్ణమైన మంచి నమ్మకం. అది అంటే వారి దగ్గర మనం నమ్మకస్తులు ఉండాలి. ఏమండి? మాటలో నమ్మకం, ప్రవర్తనలో నమ్మకం, పనిలో నమ్మకం. ఏంటి? ఆలోచించండి. అన్ని విషయాల్లో మనం మంచి నమ్మకముగా మనం ఉండాలి. మన నమ్మకాన్ని వాళ్ళకి ఏం చేయాలో తెలుసు, కనపరచాలి. అంటే మన నమ్మకాన్ని, మన మంచితనాన్ని వారికి నిరూపించాలి. మాటలో నిరూపిస్తారా? లేకపోతే వారు ఏదైనా ఒక పని చెప్పినాడు, ఆ పని చేసి ఇదిగో మీ దగ్గర నేను పని చేస్తున్నాను కడుగు, అయ్యో నేను నిరూపించుకుంటున్నాను, నేను ఎలాంటి వాడినో నిరూపించుకుంటున్నాను అంటారా? లేకపోతే ఏమండి వారు నిజంగా చెప్తున్నాను, వారు ఖరీదైన వస్తువులు పెట్టినప్పుడు ఆ ఖరీదైన వస్తువుల దగ్గర మన నమ్మకాన్ని ఏమండి మనం నిలబెట్టుకొని నిరూపించుకోవాలి. ఇవన్నీ భౌతిక సంబంధమైన మాటలే ప్రియులారా. పేతురు ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠాలు. అన్ని కార్యములు అంటే పనులు యందు ఎవరిని? మన యజమానులను, మన నాయకులను సంతోషపరిచే పనివారుగా మనం ఉండాలి. అదండి. అంటే ఈరోజు పనివారుగున్న మనము, దాసులుగున్న మనము ఏమంటే మన యజమానులను సంతోషపరిచేవారు ఉండాలి. అయిపోయిందా? వారికి లోబడి ఉండాలి, సంతోషపరచాలి. నెక్స్ట్ లోబడి ఉండాలి. ఏమండి చూసారా పేతురు ప్రసంగం ఎంత గొప్ప ప్రసంగం చేస్తున్నాడు ఆయన. మరి మర్చిపోకూడదు మరి, ఎందుకంటే ప్రతి విషయంలో దేవుడు మనకి జవాబులు రాసి ఉంచేశాడండి. ఒక దగ్గరే కాదు, అలా 2-3 దిక్కల 4 దిక్కల 4 చోట్ల కూడా మనకు దేవుడు రాసేసాడండి. అంటే మనం ఎవరి దగ్గర పని చేస్తున్నామో ఆ యజమానుల దగ్గర నిజంగా ఎంత గౌరవంగా ఉండాలో, ఎంత మర్యాదగా ఉండాలో, ఎంత నమ్మకముగా ఉండాలో, ఎంత ఖచ్చితంగా ఉండాలో, ఎంత యథార్థంగా ఉండాలో, ఏమండి అన్ని పనుల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఏమండి మనకు తెలియదండి. అందుకే మన దేవుడు బైబిల్లో మన కొరకే రాయించేశాడు. నిజమే. ఇంకోటి చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రియులారా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనం 5 ప్లీజ్. చూసారా? వచనం 5. దాసులారా అంటే పనివారులారా, యథార్థమైన హృదయము గలవారై. ఏమండి 3వ పాయింట్ ఇది. ఏమండి మళ్ళీ 3వ పాయింట్ ఇది మనకి 3వ పాఠం ఇందులోనే. మొదటిది వినండి, యజమానుల దగ్గర మనమందరము కూడా
పూర్ణ భయముతో ఉండాలి. రెండో పాయింట్ ఏమొచ్చిందంటే అంటే వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ఉండేదే కాక వారి దగ్గర ఏది కూడా మనం అపహరింపకూడదు. వారి దగ్గర కూడా మనం భయముతో ఉండాలి. ఏమండి? నమ్మకముతో ఉండాలి. రెండోది. మూడవది వచ్చేసరికి ఏముందంటే దాసులారా, యథార్థమైన హృదయము గలవారై, అంటే మన యజమానుల దగ్గర మనము యథార్థమైన మనస్సు కలిగిన వారుగా ఉండాలి. ఇది మూడవ విషయము. చూసారంటే బైబిల్ ఎంత గొప్పదో, పేతురు గారు ఎంత గొప్పగా రాస్తున్నాడు చూడండి. యథార్థమైన హృదయము యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె, అది క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండడి. సూపర్. చూసారండి, అంటే ఈ భూమి మీద క్రీస్తు కూడా తన యజమానులుగా ఉంటున్న వారికి, తండ్రి అని దేవుడు కాదండి, భౌతిక సంబంధమైన యజమానులు, శరీర సంబంధమైన యజమానుల విషయంలో యేసు ప్రభువారు కూడా నిజంగా ఎంత వినయం, ఎంత ప్రేమతత్వం, ఎంత మానవత్వం, ఎటువంటి మనస్తత్వం, ఎటువంటి ప్రవర్తన విధానం కలిగి ఉన్నాడో మీరు ఆలోచించాలి. అందుకే లేకపోతే పన్నిచ్చుట న్యాయమా అని కొంతమంది ప్రధాన యాజకులు శాస్త్రంలో అడిగినప్పుడు అన్యాయం అని చెప్పలేదు. ఆయన దగ్గర ఒక రూపాయి కూడా లేకపోయినా పేతురుని గలిలయ సముద్రం పంపించి ఏదో ఒక విధంగా అద్భుత రీతిగా పన్ను తీసుకొచ్చి కట్టాడండి. ఎందుకంటే ఒక రూక, పన్ను రూక మీద ఒకటి కైసరు ఉంది, ఒకటి దేవునికి ఉంది. అంటే ఒకటి ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి ఇవ్వాలి, రెండు దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి. అంటే భౌతిక సంబంధమైన ప్రభుత్వ నాయకులకు కూడా మనం గౌరవించాలి, ఆత్మ సంబంధమైన యజమాని తండ్రిని దేవుడు కూడా మనం గౌరవించాలని ఒక పన్ను రూక తీసుకొచ్చి ఒక పాఠం చెప్పాడు. షూర్. అందుకే ఎక్కడ క్లారిటీ. పౌలు గారు ఎఫీసీ పట్టణంలో ఉన్న సంఘానికి చూసారా ఎంత క్లారిటీ ఇచ్చాడు మహానుభావుడు. చాలా క్లారిటీ. ఏముందండి? శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. నిజమే, ఉండాలా? మరి విధేయులై ఉండాలండి. అంటే పేతురు గారు ప్రారంభించిన ప్రసంగం తీతు పత్రిక వరకు వెళ్ళింది. నెక్స్ట్ ఎఫెసీ పత్రికలు కూడా ముందు భక్తులు చెప్పారండి. పేతురు గారు చెప్పింది కాక ముందు పౌలు గారు చెప్పారు, మళ్ళీ పౌలు గారు సంఘాలు చెప్తున్నాడు. అంటే అర్థమేంటి? దీని సారాంశం ఏంటండి అంటే యజమానుల, శరీర సంబంధమైన యజమానులకు మనమందరం కూడా పూర్ణ భయముతోనూ విధేయతతోనూ మంచి నమ్మకముతోనూ యథార్థమైన హృదయం కలిగి వాళ్ళకు లోబడే విధంగా ఉండాలి. వారి దగ్గర ఏది అపహరింపకూడదు. అన్ని విషయాల్లో మనం వారి దగ్గర నమ్మకస్తులుగా ఉండాలి. ఒకవేళ వారు ఏదైనా కోపం మీద మనం తిట్టేసినా తిరిగి వారికి సమాధానం చెప్పకూడదు. ఏంటండి పాఠాలు? ఇప్పుడు ఉన్నారని చాలామంది లేరు. మంచి నాయకులను గౌరవిస్తున్నారు. కఠినంగా మాట్లాడుతున్న వారిని అగౌరవపరుస్తున్నారు దాసులు. అలాగే యజమానులు కూడా మంచి పని వారిని కూడా అగౌరవపరుస్తున్నారు, పని చేయని వారిని కూడా అగౌరవపరుస్తున్నారు. మీరు ఆలోచించండి. పునః పని చేయని వారు కామన్, మరి పని చేసిన వారిని, యథార్థంగా ఉండిన వారిని, నమ్మకంగా వారి నమ్మకాన్ని చూపించిన వారిని, ఎక్కడున్న వస్తువు అక్కడ చాలా జాగ్రత్తగా యజమాని తీసుకొచ్చి ఇచ్చిన వారిని, సమయానికి వచ్చిన పనివాళ్ళు సమయానికి వచ్చిన విషయంలో, అన్ని విషయంలో నమ్మకం ఉన్నా కూడా కొంతమంది యజమానులు మాత్రం ఏదో ఒక విధంగా తప్పు పట్టాలనే విషయంలో యజమానులు ఎలాగ మారిపోయి మీరు ఆలోచించండి. అందుకే పేతురు ప్రసంగంలోని ప్రాముఖ్యమైన పాఠంలోని ఆత్మీయ పాఠం లేదా గుణపాఠం ఏంటండి అంటే ఇక్కడ యజమానులకి పాఠం నేర్పిస్తున్నాడు, తర్వాత పనివారికి కూడా పాఠం నేర్పిస్తున్నాడు. కనుక యజమానులు బాగుండాలి, పనివారైన వారు కూడా బాగుండాలి. యజమానులు పనివారికి ఇవ్వవలసిన విలువ ఇస్తే పనివారు కూడా యజమానులకు ఇవ్వవలసిన ఆ గౌరవము లేదంటే ఆ యజమాని దగ్గర ఉండవలసిన విధేయత,
యజమానులతో ఉండవలసిన పూర్ణ భయము ఇవన్నీ కలిగి పనివారు ఉంటారు. అలా ఉండాలని ఆశిస్తూ మరొక విషయాన్ని మనం నెక్స్ట్ వారం చెప్పుకుందాం ప్రియులరా. అంతవరకు దేవుని కృప, దేవుని కాపుదల మీకు తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.